ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి దయచేసి ఒక మాట ధ్యానం చేద్దాం. వాక్యాన్ని ధ్యానం చేసే ముందు మీరు చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ఎందుకంటే ఈ లైవ్ను కూడా వీక్షించే వాళ్ళు ఉంటారు, చూసేవాళ్ళు ఉంటారు, డిస్టర్బెన్స్ ఉండకూడదు. నా స్వరం మాత్రమే వినపడాలి. నేను అడిగినప్పుడు మాత్రమే మీరు సమాధానం చెప్పాలి. ఓకేనా? వినటానికి ప్రయత్నించండి, అన్యదా భావించద్దు. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యెషయా ప్రవచన గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనాన్ని ధ్యానం చేద్దాం. దయచేసి యెషయా ప్రవచన గ్రంథం ఐజయా చాప్టర్ 51 వర్సెస్ 2. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి. మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి. మిమ్మల్ని కనిన సారాను కూడా ఆలోచించండి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి పెక్కుమంది అగునట్లుగా చేసి తిని. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. చదవబడినటువంటి లేఖన భాగం, పరిశుద్ధ లేఖన భాగంలో యెషయా ప్రవచన గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలైన వారు లారా, దేవుని సంఘస్థులారా, దేవుని కొరకు ప్రత్యేకించబడి మీ పనులను పక్కన పెట్టి దేవుని సన్నిధికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడే మాట పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. యెషయా ప్రవచన గ్రంథం 51వ అధ్యాయము 2వ వచనం రాయబడిన మాట, ఒంటరిగా ఉన్నటువంటి అబ్రహామును సంగతి ఆలోచించండి. మిమ్మల్ని కనిన శారాను ఆలోచించండి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతను ఎక్కువ మంది అగినట్లుగా చేసి. చాలు. ఇప్పుడు అబ్రహాముతో మాట్లాడిన మాటలు యెషయా ప్రవక్తకి జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా ప్రవచన గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలమ్మా? చెప్పాలి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66. ఐజయా చాప్టర్ 66. అయితే ఈ ఐజయా లేదా యెషయాలో 66 అధ్యాయాలు ఎలాగైతే ఉన్నాయో పరిశుద్ధ లేఖన భాగంలో కూడా 66 పుస్తకాలు కనబడుతున్నాయి. 66 పుస్తకాల సముదాయమే పరిశుద్ధ గ్రంథం. 66 అధ్యాయాల సముదాయమే యెషయా ప్రవచన గ్రంథం. బైబిల్ గ్రంథంలో ఎక్కువగా ఉన్నటువంటి అధ్యాయాలు ఏమైనా ఉన్నాయి అంటే అది ఏంటిదంటే గమనించండి, కీర్తన గ్రంథము 150 కీర్తనలు ఉన్నాయి. దాని తరువాత ఇంకా ఏదైనా ఎక్కువ ఉన్నదనంటే అధ్యాయాల్లో ఈ యెషయా ప్రవచన గ్రంథం 66 అధ్యాయాలు కనబడుతున్నాయి. ఈ 66 అధ్యాయాల్లో సృష్టి గురించి మొదలుకొని ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఏమైతే జరుగుతున్నాయో జరగబోతాయో వాటన్నిటిని గురించి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎలాగైతే తెలియపరిచారో అలాగే యెషయా ప్రవచన గ్రంథంలో కూడా మొదటి అధ్యాయం మొదలుకొని చివరి 66వ అధ్యాయం వరకు మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేస్తే మనకు కనబడుతుంటాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని చూపించి మాట్లాడుతున్నాడు. ఎవరితో ఏదైనా సంభాషించాలి, ఎవరిని ఏదైనా సరే ప్రోత్సహించాలి, ఎవరిని ఏదైనా బలపరచాలన్నప్పుడు లేదా ఒక వ్యక్తిని బాగా వృద్ధిలోనికి తీసుకురావాలన్నప్పుడు ఏం చూపిస్తామంటే మోటివేట్ చేస్తాం. ఏం చేస్తాం? మోటివేట్ చేస్తాం. దట్ ఈస్ మోటివేషన్ స్పీకర్స్ చాలామంది ఈ లోకంలో ఉన్నారు. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే అబ్రహామును చూపించి దేవుని పిల్లలైన వారిని మోటివేషన్ చేస్తున్నాడు.
చాలామంది అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంటే నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే, నా బలహీనత ఇంతే అని చాలామంది లోకంలో ఉన్నటువంటి వారు అనుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుడు తెలియపరిచే మాట ఏమంటున్నాడంటే, నువ్వు ఒంటరి వాడివి కానే కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఇన్నర్ ఫీలింగ్ నీ యొక్క హృదయంలో నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఒంటరి దాన్ని అని, నేను ఒంటరి వాడిని నువ్వు అనుకుంటున్నావేమో, అయితే ఇక్కడ రాయబడినమో ఒంటరిగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావా? అయితే నా అంశం ఏంటంటే, ఈ మధ్యాహ్నం వేళ ఒంటరిగా ఉన్నావా? ఒంటరితనంతో ఫీల్ అవుతున్నావా? నన్ను అందరూ విడిచిపెట్టేశారు అనుకుంటున్నావా? అయితే పరిశుద్ధ లేఖన భాగం ఏం సెలవిస్తుంది? నువ్వు ఒంటరిగా ఉన్నానని ఫీల్ అవుతున్నావు కదా. చూడండి, ఎవరైతే నేను ఒంటరి వాడి అనుకుంటున్నారో, బంధువులున్నా, స్నేహితులున్నా, శ్రేయభిలాషులున్నా, తోబుట్టువులున్నా, అందరున్నా చాలామంది ఏమనుకుంటారంటే నేను ఒంటరి వాడినే అని చెప్పి ఫీల్ అవుతుంటారు. అటువంటి వారిని మోటివేట్ చేయటానికి తెలియపరుస్తున్న మాట ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగం. ఏమని తెలియపరుస్తున్నాడు అని అంటే, ఇప్పుడు చదవండి 3వసారి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతిని ఆలోచించండి. మిమ్మల్ని కనిన సారాను ఆలోచించండి. చాలాగండి. ఇప్పుడు చెప్తున్న మాట, మిమ్మల్ని కనినటువంటి తండ్రిని, మిమ్మల్ని కన్నటువంటి సారాని ఆలోచన చేయండి అని అన్నాడు. ఇంతకీ అబ్రహాము తండ్రి, సారా తల్లి. అబ్రహాము ఒంటరిగా ఉన్నాడు అని లేఖనం సెలవిస్తుంది. అబ్రహాము ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. ఒంటరిగా ఉన్నటువంటి అబ్రహాముని దేవుడు ప్రత్యేకించబరిచినట్లు చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ లేఖన భాగంలో ఆది కాండములో గనక మనం ధ్యానం చేస్తూ ఉంటే అబ్రహాము జీవిత చరిత్ర అంతా కూడా మనకు కనబడుతుంటుంది. అబ్రహాము జీవిత చరిత్రలో, అబ్రహాము యొక్క దైనందిన జీవితంలో, అబ్రహాము చక్కగా వ్యాపారం చేసుకునేటువంటి దినాల్లో తను అష్టైశ్వర్యాలతో తొలదూగుతూ ఉన్నాడు. సంపద కలిగి ఉన్నాడు, ఐశ్వర్యం కలిగి ఉన్నాడు, బంగారాన్ని కలిగి ఉన్నాడు, వెండిని కలిగి ఉన్నాడు, పశువులను కలిగి ఉన్నాడు, సమస్తాన్ని కలిగి ఉన్నాడు. కానీ అబ్రహాము అన్నీ కలిగి ఉన్నా తన జీవితం ఎలా ఉందంటే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్లుగా చెప్తున్నాడు. అర్థమవుతుందా? తరువాత సారాను చూస్తే సారా కూడా అదే లోన్లీగా ఫీల్ అవుతుంది. భార్యాభర్తలుగా ఉన్నటువంటి అబ్రహాము సారాకి ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, మేము ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాం. మేము భార్యాభర్తలు అయినప్పటికీ, మా కుటుంబంలో ఐశ్వర్యం ఉన్నప్పటికీ, మా కుటుంబంలో దీవెన ఉన్నప్పటికీ, దేవుడు మమ్మల్ని బహుగా ఆశీర్వదించినప్పటికీ మా లోన్లీ ఫీలింగ్ లేదా మా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే మేము ఒంటరి వారిమి. ఏమంటారు ఒంటరితనాన్ని ఇంగ్లీష్లో? లోన్లీ ఫీల్ అవుతున్నారుగా. లోన్లీగా అంటే ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారుగా. అయితే పరిశుద్ధ లేఖనం ఏం సెలవిస్తుంది? బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది? ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో నేను ఒంటరి వాడిని అని, లోన్లీగా ఫీల్ అవుతున్నావేమో, లేదా నీలో ఒక ఇన్నర్ ఫీలింగ్ ఉందేమో. అది కాలేజీ కావచ్చు, స్కూల్ కావచ్చు, లేదా యూనివర్సిటీ కావచ్చు, కుటుంబం కావచ్చు, ఇంకేదైనా కానీ అందరూ ఉన్నా సరే నువ్వు లోన్లీగా ఫీల్ అవుతుంటే దేవుడు చెప్పే మాట, నువ్వు ఒంటరివి కానే కాదు. దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు ఒంటరివి కానే కాదు అంటున్నాడు. ఎలా కాదు అని అంటే పరిశుద్ధ లేఖన భాగంలో మనకందరికీ తెలుసు. అబ్రహాము జీవిత చరిత్ర మనం ధ్యానం చేస్తున్నప్పుడు, అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముని ఏం చేశాడు సార్? పిలిచాడు. ఏం చేశాడు? పిలిచాడు. అబ్రహాము అని పిలిచాడు. అబ్రహాం అని పిలిచాడు. అబ్రహాం అని అంటే పలికాడు. ఎవరో తెలియదు. తెలియని వాడు పిలిస్తే మనం ఏం చేస్తాం? ఎవరండి మీరు, మీకేం కావాలండి, ఏంటండి పిలుస్తున్నారు అంటావునా? కానీ అబ్రహాము ఆ మాట మాట్లాడలా. స్వరం వినబడుతుంది, పరమండలము నుంచి స్వరం వినబడుతుంది. ఆ స్వరానికి స్వరానికి లోబడ్డాడు, స్వరం విన్నాడు.
స్వరానికి లోబడి దేవుడితో సంభాషించడం చిత్తమయ్యాని అంటున్నాడు. అబ్రహామును దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఏమిటి ఆశీర్వాదం, ఏమిటి దీవెన అంటే, అప్పటి వరకు ఒంటరిగా ఫీల్ అయ్యారు. బంధువులు ఉన్నప్పటికీ ఏమి లేరంటే సంతానం లేదు. ఏమి లేదు? సంతానం లేదు. బహుగా ఆశీర్వదించేశారు దేవుడు, బహుగా దీవించేశారు దేవుడు. కానీ ఏమి లేదంటే వంశోద్ధారకుడు లేడు. అన్నీ ఉండి ఏమండి, పిల్లలు కనుక లేకపోతే, పిల్లలు ఉన్న ఇల్లు వేరుగా ఉంటుంది, పిల్లలు లేని ఇల్లు వేరుగా ఉంటుంది. పిల్లలు కననటువంటి గొడ్రాలికి పిల్లల విలువ ఏమాత్రం తెలీదు. పిల్లలు కలిగినటువంటి ఆ కుటుంబం విలువ బయట వారికి, ఒంటరిగా ఉన్న వాళ్ళకి తెలీదు. అంటే ఇక్కడ మీకు అర్థం కాటాకి, అప్పటి వరకు సారాని గొడ్రాలు అని పిలిచారు. గొడ్రాలు అని పిలిచిన సారా ఒంటరితనంగా, లోన్లీగా ఫీల్ అవుతుంది. నాకెందుకు ఈ బ్రతుకు అనుకుంటుంది. కానీ దేవుడి ప్రణాళిక ఏంటంటే ఆమె ఒంటరిది కాదు. అబ్రహాము ఒంటరిగా ఉన్న ఫీల్ అవుతుంటే దేవుడి ప్రణాళిక ఏంటంటే అబ్రహాము ఒంటరివాడు కాదు, మూడో వ్యక్తి ఉన్నాడు. ఎవరో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడే వారిద్దరికి మూడో వ్యక్తిగా కనబడుతున్నాడు. అబ్రహాము యు డోంట్ ఫీల్ అని అంటున్నాడు. నువ్వేమాత్రం కూడా బాధపడబాక, నువ్వేమాత్రం బాధపడబాక అని తెలియపరిచాడు. సో బాధపడట్లేదు. కానీ అయ్యా నాకు అన్నీ ఇచ్చావు, కుమారుని ఇస్తే బాగున్నావు, ఐశ్వర్యాన్ని అనుభవించడానికి వంశోద్ధారకుడు ఉంటే బాగున్నప్పుడు అప్పుడు అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని అనంటే నీలో నుంచే, మా వినండి చెప్పలు కూడా బాకండి, నీలో నుంచే ఏంటంట ఏమనిస్తా అన్నాడు, మరుసటి ఏటికి నీకు ఒక కుమారుని అనుగ్రహిస్తానన్నాడు. మరుసటి ఏటికి అన్నది సుమారుగా 20 ఏళ్ళు పైన పట్టింది, 15 ఏళ్ళు పైన పట్టింది. మరుసటి ఏటికి అన్నాడు కదా. మనమైతే ఏం చేస్తామంటే వచ్చే సంవత్సరాలు దేవుడిని గర్భఫలం ఇస్తాడమ్మా అంటే ఇవ్వలేదనుకో, ఇక మందిని మానేస్తాం. మందిరం అయ్యగారు చెప్పారు, అన్నయ్య చెప్పాడు, గర్భఫలం ఇస్తా అన్నాడు, ఇంతవరకు రాలేదు, ఏమి లేదు, అంతా గుర్తుదే, కావాలని చెప్పి అన్నయ్య మీద నందలేసి బయటికి వెళ్ళిపోతాం. కానీ అక్కడ టైం పట్టింది. దేవుడు చెప్పే మాట మీద నమ్మకం ఉంచడానికి సారా ఆ దర్వాజా పక్క నుండి, డేరా పక్క నుండి, తలుపు పక్క నుండి ఏం చేసిందంటే, వృద్ధాప్యలో నాకు, వయసుడికి నాకు, గర్భము మృతతుల్యమైన నాకు కుమారుడు పుడతాడా, గర్భఫలం వచ్చిందని చెప్పి దేవదూత చెప్పిన మాటని రిసీవ్ చేసుకోకుండా హేళనగా నవ్వింది. నేటి దినాల్లో హేళనగా నవ్వేటటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. దేవుడు కార్యం చేసిన ప్రార్థన చేయని చెబితే హేళనగా నవ్వేటటువంటి వారు ఉన్నారు, ఎక్కిరించేటటువంటి వారు ఉన్నారు. కాబట్టి అటువంటి వారు ఉండటం వల్ల, అలా రిసీవ్ చేసుకోవడం వల్ల నీకు వచ్చే ఆశీర్వాదాలు ఏమిటంటే లేట్ అవుతాయి. ఏమవుతాయి? లేట్ అయిపోతాయి. లేట్ అవుతున్నాయంటే కారణం ఎవరెవరు కాదు, మనమే. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను మనం రిసీవ్ చేసుకోవాలి. ఆ మాటను చాలా జాగ్రత్తగా రిసీవ్ చేసుకొని దాని ప్రకారం నడవాలి, దాని ప్రకారం ఫాలో అవ్వాలి. అందుకని అబ్రహాము సారా యొక్క జైలు జీవితంలో కుమారుడు పుడతాడని దేవుడు వాగ్దానం చేసినప్పటికీ ఆ కుమారుడు పుట్టేప్పటికి ప్రాసెస్ లేట్ అయ్యింది. లేట్ అవుతుంటే సారా అంటది, అయ్యా ఎలా కుమారుడు పుట్టలేదు కదా, ఇగో నా దాసి అయినటువంటి హాగర్తో నువ్వేం చేయాలి, వెళ్ళు, ఆమెకు పుట్టే కుమారుడు నా కుమారుడిని భావిస్తా, కాబట్టి నువ్వు వెళ్ళన్నప్పుడు ఆ దాసి దగ్గరికి వెళ్ళగా కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టంగానే భార్యకి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. చూడండి ఏమొస్తుంది, భార్య బ్రతికుండగా, భార్య ఉండగా వేరొక స్త్రీ దగ్గరికి వెళితే, వేరొక స్త్రీతో పిల్లల కంటే అసలు భార్య ఒప్పుకుంటుందా? వెళ్ళమందామే, ఆమె పుట్టే పిల్లలు నా పిల్లలే ఉంది. కానీ అది ఆమె దృష్టికి నీచముగా ఎంచుకుంది. ఆ ఇంట్లో నుంచి ఆ హాగర్ను పంపేసింది. దేవుడు వాగ్దానం చేశాడు ఎవరితో? అబ్రహాముతో. పిల్లలు కలగట్లేదు, పిల్లలు పుట్టారు. అప్పుడు చెప్తున్నాడు, అబ్రహాము ఇటురా, ఆకాశంలో నక్షత్రాలు లెక్కేలేనయ్యా. సరేరా సముద్రం దగ్గరికి వెళ్దారా, స్నానం చేయడం కాదు, సముద్రంలో కొన్ని ఇసుక తీసుకో, లెక్కే అన్నాడు. అయ్యా నేను లెక్కేలేనయ్యా,
నీ జనాంగాన్ని, నీ గర్భవాసి పుట్టే కుమారుణ్ణి నేను అంత గొప్పవాడిగా చేస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాగ్దాన పుత్రుడు దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు అబ్రహాము గురించి మాట్లాడుతున్న మాట అదే చెప్తున్నాడు. మనం చదువుకున్న మూలవాక్యంలో 51:2 అంటాడు, అబ్రహాము మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించు. మిమ్మల్ని కనిన శారాను ఇప్పుడు మనం ఎవరి సంగతి అంటే అబ్రహాము సంగతే. మనం కనిన సారాను గురించి ఆలోచించు. అతడు ఒంటరిగా ఉండగా ఇప్పుడు అతడు ఒంటరిగా ఉన్నాడు. ఈరోజు ఒంటరిగా ఉన్నాను ఫీల్ అవుతున్నావేమో. దేవునితో ఎవరున్నారంటే దేవునితో ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకుంటున్నావు, నాకెవరూ లేరని అనుకుంటున్నావు, కానీ నీతో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. బలహీనతలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్ రావా? మీకు స్తోత్రాలు రావా? ఒక ఆశీర్వదించబడును గాక అంటే నామేం చెప్తారా? ఏమండి చెప్పండి. పరిశుద్ధ లేఖన భాగంలో అబ్రహాము ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేయబడతావంటే దేవుని చేత పిలువబడతావు. అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని చేత పిలువబడ్డాడండి. ఏం చెప్పబడ్డాడు? ఎవరి చేత పిలువబడ్డాడు చెప్పండి. ఇప్పుడు మీరు ఒంటరిగా ఉన్నారు. ఎందుకు పిలువబడ్డారు? ఏ పనిలో ఉన్నారో ఆ పనిలోంచి పిలువబడ్డారు. సమయం అవుతుంది, రండి మనం అందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దామని చెప్పి చెప్పండి అమ్మా. పిలువబడ్డామా? చెప్పండి. పిలువబడిన వారు వేరు, పిలువబడకుండా ఉండేవారు వేరు. పిలువబడిన దానికంటే పిలువబడకుండా వాడబడి వచ్చేటటువంటి వారు మరి ఇంకా మెండైన ఆశీర్వాదాలు పొందుకొనును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ చెప్పారు మీరు. అంటే దాని అర్థం ఏంటి? పిలవకుండానే మనం ఎక్కడ రావాలి? మందిరానికి మస్ట్ అటెండ్ అవ్వాలి. ఎప్పుడైతే మస్ట్ ఎవరి సండే తూచా తప్పకుండా అటెండ్ అవుతావో, దేవుడికి అగబడతావో, దేవుడు నీతో మాట్లాడటానికి, దేవుడు నీతో సంభాషించడానికి, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలవడానికి సిద్ధముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పు. అబ్రహాము ఒంటరిగా ఉన్నాడు. అబ్రహాము ఒంటరిగా ఉన్నాడు. సారా కూడా ఒంటరిగానే ఉంది. లోన్లీగా ఫీల్ అవుతున్నారు. నాకు గర్భఫలము లేదు, నాకు సరైన కుటుంబం లేదు, నాకు సరైన తల్లిదండ్రులు లేరు, నాకు సరైన పిల్లలు లేరు అని చెప్పి లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించడానికి, వారిలో నుంచి మరి ఎక్కువ జనాంగాన్ని తీసుకురావడానికి అబ్రహాముని దేవుడు పిలిచాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. కాబట్టి మధ్యాహ్నం వేళ ఒంటరిగా ఉన్నామని ఆలోచన చేస్తున్నాము. నీతో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎందుకు దేవుడు నీతో ఉన్నాడంటే దేవుడు నిన్ను పిలవటానికి. అర్థమవుతుందా? పరిశుద్ధ లేఖన భాగం పాత నిబంధన గ్రంథంలో ఒక భక్తుడు కనబడుతున్నాడు. ఆ భక్తుడి పేరు ఏమిటంటే లోతు. ఏంటా? లోతు. లోతు ఎవరంటే అబ్రహాము తమ్ముడు. అబ్రహాము బహుగా ఆశీర్వదించేశాడు. లోతును కూడా బహుగా ఆశీర్వదించేశాడు. వారి సంపద వీరి సంపద పశుసంపద ఎక్కువైపోయినాయి. కాబట్టి లోతు అంటాడనా, నీ సంపద నా సంపద, నా వారికి నీ వారికి వైరం కలగకుండా ఉండాలంటే, నా పని వారికి నీ పని వారికి గొడవ జరగకుండా ఉండాలంటే మనం ఇద్దరం కలిసి విడిపోదాం. ఎందుకు? గొడవలు జరగకుండా ఉండటానికి. నా మంద కాపర్లు మీ మంద కాపర్లు కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఉండటానికి. అప్పుడు సరే నీ ఇష్టం, ఏం చేద్దామంటే ఇదిగో అల్లంత దూరాన్ని కనబడుతున్నటువంటి ప్రాంతానికి. ఏ ప్రాంతం వెళ్ళాడు లోతు? బాబు పైకెత్తుదల. ఏ ప్రాంతానికి వెళ్ళాడు లోతు? ఏ ప్రాంతానికి వెళ్ళాడు? దేవుడి మందిరానికి వెళ్ళాడా? అల్లంత దూరానికి వెళ్ళాడా? లోతు వేరొక ప్రాంతం, అక్కడ పక్కనే ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. సొదొమ. చెప్పండి, వెళ్ళాడా? వెళ్ళాడా లేదా? సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళాడు లేదా? ఆ ప్రాంతంలో వాసం చేస్తున్నాడు. ఆ ప్రాంతంలోనే ఉన్నాడు. ఆ ప్రాంత ప్రజలైన వారు దేవుని దృష్టికి బహు చెడ్డవారని రాయబడినమాట. అయినా సరే ఆ ప్రాంత ప్రజలు మార్చాలని,
ఆ ప్రాంత ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధించాలని, ఆ ప్రాంత ప్రజలైన వారిని రక్షించాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళాడు, వాసం చేస్తున్నాడు. అదే ప్రాంతానికి ఎవరు వచ్చారంటే దేవదూతలు పంపాడు దేవుడు. అర్థమవుతుందా? లోతు ఇంటికి ఎవరు వచ్చారంటే దేవదూతలు. నేడు కాలం ముందు మా దగ్గరికి దైవజనుడు, దైవ సేవకురాలు వచ్చారు. షేబ్రోల్ వినండి, షేబ్రోల్ ప్రాంతం నుంచి దైవ సేవకులు రావుట మన ఇంటికి ఆశీర్వాదకరం. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నా, ఒంటరిగా ఉన్న వారికి ఏమాత్రం అర్థం కాదు. లోకంలో ఒంటరిగా ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు. ఎవరు వస్తున్నారా, ఎవరు వెళుతున్నారా, ఎవరు ఏం చేస్తున్నారని చెప్పి రకరకాలుగా మాట్లాడుకోవడం తప్ప వాళ్ళు ఎవరు ఏంటనేది గ్రహించలేరు. అర్థమైందా? ఇప్పుడు అలాగే ఉంది లోకం కూడా. లోతు ఇంటికి దేవదూతలు వస్తే దేవదూతలు వచ్చారన్న సంగతి ఆ ప్రాంతవాసులు తెలుసుకొని, లోతు నీ ఇంటికి వచ్చిన వారిని మా దగ్గరికి పంపించి రాత్రి వేళ మేము వాళ్ళతో పాపం చేస్తామన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? పాపం చేస్తాం. అయ్యా అలా అనబాకండి అయ్యా, వాళ్ళు దేవుడు పంపిన దూతలయ్యా, వారు దైవ సంభూతులయ్యా, వాళ్ళు పరిశుద్ధులయ్యా, దేవదూతలయ్యా అని చెప్పంటే లేదు 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 లేదు, నువ్వు పంపిస్తావా, మేమే లాక్కెళ్ళమంటావా అని అన్నప్పుడు దేవుడికి కోపం వచ్చింది. వచ్చిన దేవదూతలకు కోపం వచ్చినప్పుడు అంటాడు లోతు అంటాడయ్యా, నా గర్భవాసన పుట్టిన కుమార్తెలు ఉన్నారు, ఇంతవరకు ఎవరి యొక్క ముఖాన్ని కూడా తలెత్తి చూడలేదు, ఏ పురుషులను చూడలేదు. కావాలంటే వాళ్ళని తీసుకొని మీ ఇష్టవచనం చేసుకోండి, కానీ నా ఇంటికి వచ్చినటువంటి దేవదూతలని, అతిథుల్ని ఏమాత్రం నువ్వు పాడు చేయద్దయ్యా అని అంటే ఒప్పుకోవాలి. ఎట్టకేలకు ఎలాగే తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు చేసిన విధానాన్ని బట్టి దేవుడు ఒక ఆర్డర్ కాల్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఒక ఆర్డర్ కాల్. ఆ ఆర్డర్ కాల్ ఎప్పుడైతే ఇచ్చాడో దేవదూత చెప్తాడు, లోతు ఈ ప్రాంతం వాసులైన వారు పాపంలో మునిగిపోయారు, దేవుడికి అందృష్టి ఈ లోకం మీద, ఈ ప్రాంతం మీద ఉంది, దేవుడి ఈ ప్రాంతాన్ని ఉగ్రతలోకి తీసుకురాబోతున్నాడు, దేవుడి ప్రాంతం మీదకి అగ్ని గంధకాలను కురిపించబోతున్నాడు, కాబట్టి ఈ ప్రాంతం నుంచి నువ్వేం చేయాలంటే బయటకు వచ్చేయి. ఏం చేయమన్నాడు? ఈ ప్రాంతం నుంచి నువ్వు బయటకు వచ్చేసేయి అని అంటున్నాడు. ఈ ప్రాంతం నుంచి నువ్వు బయటికి రా అన్నప్పుడు లోతు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. లోతు దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నా ఏమిటంటే, లోతు ఒక ప్రణాళిక కలిగిన విధంగా కనబడుతుంటే దేవదూతల చేత పిలువబడిన వాడిగా కనబడ్డాడు. ఆ ప్రాంతము దేవునికి వ్యతిరేకంగా ఉంది. ఆ జనాంగమైన వారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. పాపానికి బానిస అయిపోయి పాపం చేయడం సిద్ధపడ్డారు. పాపము నుంచి విడిపించాలని, ఆ ప్రాంతము నుంచి తప్పించబడాలని లోతుని బయటికి పిలుచుకొని వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్పు. దేవునికి స్తోత్రం చెప్పు. అప్పటి వరకు అక్కడ వాసము చేస్తున్నా, నివాసము చేస్తున్నా, బంధువర్గం ఉన్నా, అందరూ ఉన్నా పాపానికి దూరంగా ఉన్నాడండి. ఎవరో? లోతు. ఒంటరివాడే. కానీ అతనికి ఎవరు తోడుగా ఉన్నారు తెలుసా? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవదూతలు తోడుగా ఉన్నాయి. అతను పిలిచికెళ్ళారు బయటికి. ఇక్కడికి దేవుడి యొక్క అగ్ని గంధకాలు కురవబడుతున్నాయి. ఈ ప్రాంతాన్ని అగ్నితో దేవుడు దహించబోతున్నాడు, కాబట్టి ఈ ప్రాంతాన్ని విడిచి బయటకు వచ్చి అన్నాడు. అయ్యా ఇప్పుడు అంటే నేను వెళ్ళలేనయ్యా, ఇప్పుడు నేను వెళ్ళలేనయ్యా. ఇప్పటికి సొదొమ గొమొర్రా పట్టణం గురించి గూగుల్లో కొట్టండి. ఇప్పటికి అది ఎలా ఉంది తెలుసా? పంట పండదు, గడ్డి మొలవదు, గడ్డి పూస కూడా మొలవదు, బూడిదైపోయింది. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కింద కురిసినటువంటి అగ్ని గంధకాలు ఇప్పటికీ భూమిలో అగ్ని గంధకాల మొక్కలు ఉన్నాయి. అవి వెలిగిస్తే మండుతూనే ఉన్నాయి. ఆ ప్రాంతం, దేశం అంతా, ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా కూడా ఇప్పటికీ చరిత్ర ఆధారాలతో కనబడుతుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. పిలువబడ్డాడు. ఒంటరిగా ఉన్నటువంటి వాడు దేవుని చేత
పిలువబడ్డాడు. ఎందుకు పిలువబడ్డాడు అంటే రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి తప్పించబడ్డానికి, పాప బద్ధకాల్లో నుంచి తప్పించబడ్డానికి. ఒంటరిగా ఉన్న నిన్ను దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే నువ్వు ఏ బంధకాల చేతైతే బంధించబడ్డావో ఆ బంధకాల నుంచి తప్పించబడటానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. పరిశుద్ధ లేఖన భాగంలో 51వ అధ్యాయము యెషయా ప్రవచన గ్రంథం 2వ వచనంలో రాయబడిన మాట చదవండి. తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుము, మిమ్మల్ని కనిన సారాను గురించి ఆలోచించుము. అతడు ఒంటరి అయి ఉండగా ఎవరు పిలిచారంట? ఇప్పుడు నిన్ను పిలిచింది ఎవరంటే ఎలీషా పాస్టర్ గారు కాదు, దేవుడే పిలిచాడని గ్రహించాలి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొందరే. దేవుని పిల్లలుగా మనం పిలువబడాలి, దేవుని చేత పిలువబడాలి, దైవ సన్నిధికి పిలువబడాలి, దేవునికి నామాన్ని ఘనపరచడానికి పిలువబడాలి. అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు పిలువబడ్డాడండి. ఏం చెప్పాడు? పిలిచాడా లేదా? అబ్రహాము అని పిలిచాడు. రెండోదిగా దేవుని మందిరంలో ఉన్నప్పుడు పిలువబడాలి. అర్థమవుతుందా? దేవునితో సహవాసం చేయడానికి వచ్చావు కదా. ఇప్పుడు అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు పిలువబడ్డాడు. రెండోదిగా దేవుడి చేత పిలువబడి ఎక్కడున్నప్పుడంటే దేవుని మందిరములో ఉన్నప్పుడే. అన్నమాట. మందిరానికి వస్తే పరిచయం వస్తుంది, మందిరానికి వస్తే జ్ఞానం వస్తుంది, మందిరానికి వస్తే తెలివి వస్తుంది, వినాలి. మందిరానికి వస్తే ఆశీర్వాదం వస్తుంది, మందిరానికి వస్తే దీవెన వస్తుంది. మందిరానికి రానటువంటి వారికి ఏం తెలుస్తాయి? బైబిల్లో ఉన్న వాక్యాలు ఏమర్థమవుతాయి? బోధించే బోధ ఏమర్థమైంది? దాన్ని అపార్థం చేసుకోవడం తప్ప ఇంకేమాత్రం నీకు అర్థం కాదు. అందుకనే రాయబడిన మాట పరిశుద్ధ లేఖన భాగంలో ఒక తల్లి తన కుమారుణ్ణి దేవుని మందిరం విడిచిపెట్టింది. దేవుని మందిరం విడిచిపెడితే అతను ఎక్కడ పెరిగాడంటే దేవుని మందిరం బయట పెరిగాడు. ఎక్కడ పెరిగాడు? ఆ వంశము దేవుని యొక్క మందిరంలోని కానీ దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టడానికి మాత్రం కూడా వీలు లేదు. అటువంటి సమయంలో ఆ తల్లి ఏం చేసిందంటే లేక పుట్టిన కుమారుడిని తీసుకొచ్చి దేవుని మందిరంలో ప్రవక్త దగ్గర విడిచిపెట్టేసింది, సేవకుడి దగ్గర విడిచిపెట్టేసింది. సేవకుడు మాత్రమే సేవ పరిచయం చేస్తున్నాడు, సేవా పరిచయం కొనసాగిస్తున్నాడు. ఆ పిల్లవాడు దేవుని మందిరంలో పెరుగుతున్నాడు. దేవుని మందిరంలో పెరుగుతున్నటువంటి ఆ యొక్క పిల్లవాడు ఏ రోజు కూడా దేవాలయం తలుపులు తెరిచిన దినాలు లేవు. దేవాలయం లోపల ఎలా ఉందో తెలియదు, దేవాలయం లోపల దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, దేవాలయం లోపల ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలం ఎలా ఉంటుందో తెలియదు, దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుందో కూడా తెలియదు. అటువంటి వ్యక్తి ఇప్పుడు పెరిగి పెద్ద అవుతుండగా ఒకరోజు నిద్రపోతుండగా ఆ వ్యక్తిని దేవుడు పిలిచాడు. తెలిసి ఎవరో సమూయేలు దేవుడు పిలవటం మొదలు పెట్టాడు. సమూయేలు అని పిలిచాడు. ఎవరు పిలిచాడు? దేవుడికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏందో మరి మనం ఎక్కడున్నాం? దేవుని మందిరానికి వచ్చిన మనం ఏం చేయాలి తెలుసా? స్తోత్రాలాపన చేయాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సమూయేలుని దేవుడు పిలిచాడు. బాలుడైన సమూయేలు అన్నమాట. బాలుడుగా ఉండగానే, చిన్నవాడిగా ఉండగానే దేవాలయంలో ఉన్న సమూయేలుని దేవుడు పిలవడం మొదలుపెట్టాడు. తన తల్లి ఎంత సమర్పించుకుందో. పుట్టిన పిల్లవాడిని ఎక్కడ పెంచుతానని సమర్పించుకుందంటే దేవుని మందిరంలోనే పెంచుతాను అనుకోండి. అంటే తల్లి దగ్గర ఉన్నాడా? సేవకుడి దగ్గర ఉన్నాడా? మందిరంలోనే పెరుగుతున్నాడు, సేవకుడి దగ్గర పెరుగుతున్నాడు. నేటి దినాల్లో మన పిల్లలైన వారిని దేవుని సన్నిధికి పంపించడం కష్టతరం అయిపోతుంది. అమ్మా
దేవుని మందిరము తప్ప ఎక్కడికైనా పంపిస్తాం. దేవుని మందిరం తప్ప లోకంలో ఉన్న వాడికి ఎక్కడికైనా పంపిస్తాం. దేవుని మందిరానికి వస్తే మరి బాగుపడతారు కదా, దేవుని మందిరానికి వస్తే దీవించబడతారు కదా, దేవుని మందిరానికి వస్తే ఆశీర్వదించబడతారు కదా, దేవుని మందిరానికి వస్తే మరి జ్ఞానం బాగా ఎక్కువైంది కదా. అందుకని దేవుని మందిరానికి మన పిల్లలు ఏం చేస్తారు, దూరం పెడతారు. ఏ వద్దులే, ఉండు, ఏం కాదులే. ఇప్పుడు హన్నా అలా చేయలేదు, వినాలి. హన్నా అలా చేయలా. తన కుటుంబాన్ని లెక్క చేయకుండా తన పిల్లవాడిని ఎక్కడ పెంచిందంటే, ఎవరు ఏమనుకున్నా సరే డోంట్ కేర్. నా పిల్లవాడు దేవుని మందిరంలో ఉండాలి, నా పిల్లవాడు దేవుని మందిరంలో పెరగాలి, నా పిల్లవాడు దేవుడితో సహవాసం చేయాలి, నా పిల్లవాడు దేవుడికి పనికొచ్చే పాత్రగా ఉండాలని చెప్పి తన తల్లి అయినటువంటి హన్న ఒక ఆలోచన కలిగి బాలుడైనటువంటి శిశుప్రాయంలో ఉన్నటువంటి పాలు విడిచిన తరువాత ఆయన ఎక్కడ వెళ్ళి తెలుసా, ఎక్కడ విడిచిపెట్టింది తెలుసా? దేవాలయంలో, దేవుని మందిరంలో, సమాజ మందిరంలో విడిచిపెట్టేసి పెరుగుతున్నాడు, పెద్దవుతున్నాడు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే తల్లి వెళ్ళేది. ఏడాదికి ఒకసారి తల్లి వెళ్ళి కుమారుడు చూసుకొని వచ్చే. కుమారుడు చూసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏదో తనకి ఇష్టం వచ్చిన వస్తువులు తీసుకెళ్ళి నాన్న అయితే నాన్న అది నాన్న చెప్పించి మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ ఏడాదికే, మళ్ళీ సంవత్సరానికే. మనమైతే మన పిల్లల్ని హాస్టల్లో చేర్చామనుకో వారం వారం వెళ్తాం. ఎందుకని? ప్రేమ సావదు. అంటే అన్నాకు ప్రేమ లేదా? చెప్పండి, అన్నాకు ప్రేమ లేదా? చెప్పండి. పాలు విడిచేదాకా తన రూపం చూసింది. పాలు విడిచిపెట్టిన తర్వాత దేవుని మందిరం విడిచిపెట్టింది. పెరుగుతున్నాడు, పెద్దవుతున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, దైవజనుడు చెప్పే మాటకు లోబడుతున్నాడు. ఒకరోజు నిద్రపోతుండగా దేవుడు సమూయేలుని పిలిచాడు. గురువు గారు పిలుస్తున్నా అనుకున్నాడు. సమూయేలు అని పిలిచాడు. అయ్యా చెప్పండి అయ్యా అన్నాడు. నేను పిలవలేదు, పడుకో. మళ్ళా పిలిచే సమూయేలు. అంటే దేవుని మందిరానికి వస్తే, దేవునితో సహవాసం చేస్తే, దేవుని మందిరంలోని యొక్క ఆత్మీయ స్థితిని ఎదుగుదల చేసుకుంటా ఉంటే దేవుడిని పిలుస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి, రెండు చెప్పేదానికి స్తోత్రం చెప్పండి. ఇంటికాడు పిలుస్తాడా? చెప్పండి, ఇంటికాడు పిలుస్తాడా? మనుషులు పిలుస్తారు కానీ దేవుడు పిలవడం. పాడు చేసేవాడు పిలుస్తారు కానీ బాగు చేసేవాడు పిలవడం. దేవుని మందిరంలో ఉన్నప్పుడు సమూయేలు దేవుని చేత పిలువబడ్డాడు. ఎందుకు పిలువబడ్డాడు? దేనికి పిలువబడ్డాడు అని అంటే, తన ఫ్యామిలీ, తన కుటుంబం, తన యొక్క గోత్రం ఏదైతే ఉందో అది ఆ దేవాలయం లోపల అడుగు పెట్టడానికి వారికి జీవితం హేయముగా ఉంది, సమర్పణతో లేదు. తన తల్లి ఏదైతే కోల్పోయిందో, తన బంధువర్గం ఏదైతే కోల్పోయారో దానిని తిరిగి పుణికిపుచ్చుకోవటానికి, దానిని చాలా జాగ్రత్తగా దేవుడితో సహవాసం చేస్తూ పొందుకోవటానికి ఆ హన్నా కుటుంబానికి లేనటువంటి భాగ్యాన్ని, అర్థమవుతుందా? ఎవరి ద్వారా పొందుకున్నాడంటే హన్నా కుమారుడైనటువంటి సమూయేలు ద్వారా అద్భుత కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవాలయం తలుపులు తీయటానికి దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. ఏ తలుపులు? అప్పటి వరకు దేవుడి మందిరంలోనే ఉన్నాడు, ఈ యాజకుడి దగ్గరే పెరిగాడు. కానీ దేవుడు ఎలా ఉంటాడో, దేవాలయం లోపల ఎలా ఉంటుందో, దేవుడి యొక్క సన్నిధి ఎలా ఉంటుందో, ఉపకరణాలు ఎలా ఉంటాయో, ప్రత్యక్ష గుడారం లోపల ఎదుగో ఆ కరుణాపీఠం ఎలా ఉంటుందో తెలీదు. ఎప్పుడైతే దేవుడు పిలిచాడో ఆ సమూయేలు ఒంటరి వాడు కానీ కాదు. దేవునికి స్తోత్రం చెప్పు. సమూయేలుకి ఇప్పుడు ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఒంటరి వాడిగా ఉన్నాడు అనుకుంటున్నారు చాలామంది. అంటారు దానికన్నా బుద్ధి ఉందా, పాలు తాగి పిల్లలు తీసుకొని మంది విడిచిపెట్టేసింది అని, జ్ఞానం ఉందా తల్లి అని అంటారు. కానీ దేవుడి ప్రణాళిక ఏంటంటే ఆ పిల్లవాడి ద్వారా అద్భుతం జరగాలి, ఆ పిల్లవాడి ద్వారా యాజకత్వం జరగాలి, ఆ పిల్లవాడి ద్వారా ప్రవచనాలు నెరవేర్పు జరగాలి, ఆ పిల్లవాడి ద్వారా గొప్ప కార్యాలు జరిగించబడాలి. ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యాడు. సమూయేలు ఒక ప్రవక్తగా దేవుడు చేశాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. రెండు స్తోత్రం చెప్పు. నేటి దినాల్లో
ప్రవచనాలు చెప్పే ప్రవక్తలు ఎక్కువైపోయారు. దైవికమైన ప్రవచనం వేరు, శరీరానుసారమైన ప్రవచనం వేరు. ఏమన్నా అర్థమవుతుంది? ఉద్రేకపూరితమైన ప్రవచనం వేరు, ఆత్మీయానుసారమైన ప్రవచనం వేరు. నేటి దినాల్లో కావాల్సింది ఆత్మీయానుసారమైన ప్రవచనాలే కానీ శరీరానుసారమైన ప్రవచనాలు కాదు కావాల్సింది. కాబట్టి ఏదో లోక సంబంధమైన 4 మాటలు మాట్లాడితే కాదు కావాల్సింది, ఆత్మ సంబంధముగా ఉండాలి. నిన్ను సన్మార్గంలో నడిపించాలి, నీ కుటుంబం మంచి మార్గంలో నడవాలి, దేవుడి చేత పిలువబడాలి. అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడి చేత పిలువబడ్డాడు. సమూయేలు ఇదిగో ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడి చేత పిలువబడ్డాడు. మరి నీవు పిలువబడుతున్నావా? నీ దైవజనుడి చేత పిలువబడుతున్నావుగా, నీ దైవజనురాల చేత పిలువబడుతున్నావుగా. 3వ వ్యక్తి ఎవరు పిలవాలంటే దేవుడు పిలవాలి. దేవుడికి స్తోత్రం చెప్పు. నీ భక్తిని మెచ్చి, నీ ప్రార్థనను మెచ్చి, నీ యొక్క ఆరాధనను మెచ్చి, నీ బిహేవియర్ను మెచ్చి దేవుడిని పిలవాలి. ప్రార్థన చేస్తుండగా దేవుడు నిన్ను పిలవాలండి. పిలుస్తున్నాడా? ఏ రోజైనా పిలిపిన్నావా? ఏ రోజైనా ఆయన స్వరాన్ని విన్నావా? ఆయన పిలిచే దేవుడు, పిలవని దేవుడు కానీ కాదు. అబ్రహామును పిలిచిన దేవుడు, సమూయేలును పిలిచిన దేవుడు, ఒంటరిగా ఉన్న సమయంలో, ఒంటరితనాన్ని అనుభవిస్తున్న సమయంలో దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? దేనికి పిలుస్తున్నాడు? పరిశుద్ధ లేఖన భాగంలో అదే యెషయా ప్రవచన గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆలోచించండి, ఆలోచించండి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచి తిని. ఆశీర్వదించి దేవునికి స్తోత్రం చెప్పు. ఎందుకు పిలిచాడు? దేనికి పిలిచాడంటే ఆశీర్వదించడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మందిరానికి ఎందుకు పిలుస్తారంటే నువ్వు ఆశీర్వదించబడాలని. ఏమని? ఏం చేయబడింది? నువ్వు పాడైపోవాలని ఎవరు పిలవరు, నువ్వు బాగుపడాలనే పిలుస్తారు, నువ్వు ఆశీర్వదించబడాలనే పిలుస్తారు. ఇప్పుడు ఆశీర్వదించబడాలి ఎవరో? నీవు, నేను, మనందరం. ఈ శబ్దం ద్వారా వింటున్నవారు, ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నవారు కూడా. నువ్వు పిలువబడుతున్నావంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఆశీర్వాదం నీ కొరకు ఎదురు చూస్తుంది. ఆశీర్వాదం నీ కొరకు ఎదురు చూస్తుంది. సో దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నిన్ను పిలిచిన దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఏంటంట? పిలిచిన దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే నిన్ను ఆశీర్వదించడానికి. ఎందుకు పిలుస్తున్నాడు చెప్పండి? ఆశీర్వాదం కావాలా? మరి ఆశీర్వాదం కావాలన్నప్పుడు మనం ఏం చేయాలి? పిలుపుకు లోబడాలిగా. ఏమండి చెప్పండి బాయ్? ఏం చేయాలి? మనం పాడపడతాం. ఆశీర్వదించుము దేవా అని పాడతాం. పాడబట్టి కుదిరిద్దా? పాటకు తగినట్టుగా ఉండాలిగా. ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించబడాలంటే నువ్వు ఆయన పిలుపుకి లోబడాలి. అబ్రహాము దేవుడి పిలుపుకు లోబడ్డాడు. సమూయేలు దేవుడి పిలుపుకు లోబడ్డాడు. ఇప్పుడు ఏమొచ్చిందంటే పిలువబడిన వారికి ఆశీర్వాదం. అబ్రహామును ఆశీర్వదించాడు. ఒంటరిగా ఉన్నప్పటికీ అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. సమూయేలు ఒంటరిగా ఉన్నప్పటికీ ఆశీర్వదించబడ్డాడు. ఈ రోజు నువ్వు ఒంటరిగా ఉన్నప్పటికీ నీవు కూడా ఏం చెప్పాలంటే ఆశీర్వదించబడాలి. దేవుడికి స్తోత్రం చెప్పు. దానికి స్తోత్రం చెప్పు. ఆశీర్వదించబడాలి అంటే నువ్వు పిలువబడాలి. ఏం చెప్పడాలి? పిలువబడాలండి. ఎందుకు పిలువబడాలి? దేనికి పిలువబడాలి అంటే నీ కొరకు ఆశీర్వాదం రెడీగా ఉంది. నీ కొరకు ఏమో రెడీగా ఉంది? ఆశీర్వాదాలు ఉన్నాయి. నీ పిల్లల కొరకు ఆశీర్వాదాలు ఉన్నాయి. నీ కుటుంబం కొరకు ఆశీర్వాదాలు ఉన్నాయి. నీ యజమానుడి కొరకు ఆశీర్వాదాలు ఉన్నాయి. నీ సంతతి కొరకు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలు అనేవి మీరు పొందుకోవాలంటే
ఎవరి చేత పిలవడాలి? దేవుని చేత పిలవడాలి. నువ్వు లోన్లీగా ఫీల్ అవ్వక్కర్లా. నేను ఒంటరిగా ఉన్నాను అనుకోవద్దు. ఒంటరిగా ఉన్నామని అనుకున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడే సిద్ధంగా ఉంటాడు. నువ్వు ఒంటరివి కాదు, నువ్వు ఒంటరివి కాదు. ఆయన కృపాశాలే ఉన్నానంటున్నాడు. ఆయన నీ వెన్నంటే ఉన్నానంటున్నాడు. కాబట్టి నీకు ఛాయ్ వలే ఉన్నానంటున్నాడు. అలా ఉన్నానని దేవుడు తెలియవలసిన మాటను బట్టి మనం ఒంటరిగా పిలవాల్సింది. బంధువులు ఈ రోజు ఉంటారు, వెళ్ళిపోతారండి. డబ్బు ఈ రోజు ఉంటుంది, డబ్బు ఉన్నంత వరకు నీ చుట్టూ జనాలు ఉంటారండి. అవునా? ఒక 3 అంతస్తులు బిల్డింగ్ కట్టానుకో, శాంతి అనేవాడు ఎవరు శాంతి గారు అంటారు, రెస్పెక్ట్ పెరిగింది. అదే 3 అంతస్తులు పోతే అయిపోయిందిరా, 3-4 మంచిగా అయిపోయింది, పని అయిపోయింది. అంటే ఈ నోరు ఎన్ని విధాలుగా మాట్లాడుతుంది? అన్ని రకాలుగా మాట్లాడింది. కానీ దేవుని పిల్లలమైన మనం, దేవునితో సహవాసం చేస్తున్న మనం, పరిశుద్ధ లేఖన భాగంలో రాగిన మాటలు బట్టి మీకు తెలియపరుస్తున్నా. అబ్రహాము సారా ఒంటరిగా ఉన్నారని చెప్పి ఫీల్ అవుతున్న సమయంలో దేవుడు వారితో మాట్లాడుతూ తెలియపరిచాడు. నేను మిమ్మల్ని ఆశీర్వాదానికి కర్తలుగా చేస్తాను. ఎందుకంటే ఆశీర్వాదానికి కర్తలుగా చేస్తాను. నేను మిమ్మల్ని ఎక్కడి నుంచి ఆశీర్వదించానంటే సియోనులో నుండే మీరు ఆశీర్వదించబడతారు అని రాయబడినమాట. సియోనులో నుండి ఆశీర్వదించబడాలంటే, ఆశీర్వాదాన్ని కర్తలుగా చేయాలంటే, అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అతను పిలిచి అతను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఏం చేశాడు? ఆశీర్వదించాడు. నేనంట ఎవరి హృదయంలో దేవుని వాక్యం లేదో వారు ఒంటరి వారే. అర్థమైందా? వాక్యం హృదయంలో ఉన్నప్పుడు వారు దేవునితో సహవాసం కలిగి ఉంటారు, వాక్యాన్ని వెంబడిస్తుంటారు, వాక్యానుసారంగా నడుస్తుంటారు. దయచేసి గమనించండి. పరిశుద్ధ లేఖన భాగంలో రాబడిన మాట, ఒక దేవాలయం, ఒక మందిరం ఒక చోట ఉందంటే ఆ మందిరానికి వస్తూ పోతూ ఉంటారు. అవునా? విశ్వాసులు వాళ్ళని భక్తులు అని పిలిచారు. ఎవరు పిలిచారు? భక్తులు. చూడండి, లోకంలో గుళ్ళు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి. ఈ మూడింటికి జనాభా వెళుతూ వస్తూ ఉండే వాళ్ళు ఏమని పిలిచారంటే భక్తులు అని పిలిచారు. ఏమని పిలిచారు? భక్తులు. ఎవరి భక్తి వారు చేస్తారు, ఎవరి భక్తి వారు కాపాడుకుంటారు, ఎవరి భక్తిలో వారు ఇన్వాల్వ్ అవుతారు. అర్థమవుతుందా? అలా అని చెప్పి ఒకరి భక్తిని ఇంకో భక్తిని కించపరచకూడదు, హేళన చేయకూడదు. అనరాని మాటలో వారి భక్తి వారిదే, మన భక్తి మనదే. కాబట్టి మీకు తెలియపరిచే మాట ఏంటంటే, భక్తి విషయంలో మనకి ఒక గవర్నమెంట్ వారు లేదా రాజ్యం కొన్ని రూల్స్ ఇచ్చినాయి. మత స్వేచ్ఛ హక్కు అని ఇచ్చిందా లేదా? మత స్వేచ్ఛకు హక్కు ఇచ్చింది. ఆర్టికల్ 25, 26 ప్రకారం ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. ఆర్టికల్ 26, 25, 27, 25 ప్రకారం ఎవరు ఏ స్వేచ్ఛనైనా కలిగి ఉండొచ్చు. కాబట్టి భారతదేశంలో కాన్స్టిట్యూషన్ ప్రకారము మనకి ఏం ఇచ్చారంటే మత స్వేచ్ఛ హక్కు ఇచ్చారు. ఈ మత స్వేచ్ఛ హక్కు కలిగి మనం ఏం చేస్తున్నాం? ప్రభు నామాన్ని కనపరుస్తున్నాం. అలా అని చెప్పి వేరొకరిని దూషించట్లా, వేరొకరిని అవమానించట్లా, వేరొకరిని హేళన చేయట్లా. కాబట్టి నీకు జ్ఞాపకం చేసినట్టంటే అబ్రహాము అప్పటి వరకు వ్యాపారం చేసుకున్నాడు. ఏ వ్యాపారం? బొమ్మలు తయారు చేశాడు. ఆ వ్యాపారాన్ని పక్కన పెట్టేసి దేవుడు ఎప్పుడైతే పిలిచాడో, దేవుడు ఎప్పుడైతే ఎన్నుకున్నాడో ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఆశీర్వాదానికి హక్కుదారులుగా ఉన్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు నిన్ను పిలిచేది దేనికంటే ఆశీర్వదించడానికని లేఖనం సెలవిస్తుంది. ఊరికే పిలవరండి నిన్ను. లేదో మీరు వచ్చేస్తే మాకేదో మనిషికి వచ్చి ₹1,00,000 వస్తాయా? చెప్పడం వస్తాయా? రావు. మీరు ఆశీర్వదించబడాలి. మీరు ఏం చేయబడాలి? ఆశీర్వదించబడాలని పిలిచేది. ఒంటరిగా ఉన్న సమయంలో పిలిచేది. అందుకే అందరూ ఉన్నా నువ్వు కొన్నిసార్లు లోన్లీగా ఫీల్ అవుతుంటావు. బంధువర్గం ఉన్నా లోన్లీగా ఫీల్ అవుతుంటావు, కుటుంబం ఉన్నా లోన్లీగా ఫీల్ అవుతుంటావు. కాబట్టి ఈ లోన్లీగా ఒంటరిగా ఫీల్ అవుతున్న నిన్ను దేవుడిని ఏం చేస్తాడంటే, ఫీల్ అవ్వక ఐ యామ్ విత్ యు అంటున్నాడు. నేను నీతో ఉన్నాను అంటున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు?
దేనికి పిలుస్తున్నాడంటే ఆశీర్వదించడానికి. దేవునికి స్తోత్రం చెప్పు. ఎందుకు పిలుస్తున్నాడు? ఆశీర్వదించడానికి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, ఆశీర్వాదం కావాలి అనుకున్నవారు దేవుని చేత పిలువబడాలి. దేవుని చేత పిలువబడిన వారు ఎవరంటే ఒంటరిగా ఉన్నవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ లేఖన భాగంలో రాబడిన మాట, అబ్రహాం ఐశ్వర్యం కలిగిన భార్య పక్కనే ఉన్న ఒంటరిగా పిల్లయ్యాడు. సమూయేలు తల్లిదండ్రులున్న ఒంటరిగానే ఉన్నాడు. అవునా? ఇంకో మాట చెప్పంటారా? యెబ్బోకు రేవు దగ్గర యాకోబు ఒంటరిగానే ఉన్నాడు. ఐశ్వర్యం లేదా, పనివారు లేదా, గొర్రెల మేకలు ఎడ్లు లేవా, అన్నీ ఉన్నా ఆయన లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. ఒంటరి వాడిగానే ఉన్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అతను పిలిచాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆయన పేరు మార్చబడింది. యాకోబు, ఇది మొదలుకొని నీ పేరు ఏంటా ఇశ్రాయేలు అని చెప్పాడు. కాబట్టి మీకు తెలియపరిచిన మాట ఏంటంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పాత్రలు కావాలి. ఎందుకు కావాలి? దేవుని ఆశీర్వాదాలు పాత్రలు కావడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. నీ భక్తి సన్నగిలిపోయిందేమో, ఇప్పటి వరకు భక్తిలో ఎదిగి ఒకేసారి లోకంలోకి వెళ్ళిపోయేవేమో, భక్తిలో సన్నగిలిపోయేవేమో, భక్తిలో చల్లబడిపోయేవేమో, భక్తిలో దిగజారిపోయేవేమో, లోక సంబంధం మా మాటలు విని దేవుడికి దూరం అయిపోతున్నారేమో. ఒకసారి నీ భక్తిలో జ్ఞాపకం చేస్తాం. లోక సంబంధమైన జ్ఞానం కాదు కావాల్సింది. ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని ముంచుదామా, ఎవరిని కొడదామా, ఎవరిని తిడదామా, ఎవరిని దూషిద్దామని కాదు కావాల్సింది దేవునికి. కానీ దేవుడికి కావాల్సింది ఆత్మీయత, ఆత్మీయమైన భక్తి కావాలి. నీలో ఎంత లోతులో ఉంది? మొక్కల లోతుందా, శిలమణ లోతుందా, ఎవరి నడుము లోతుందా, పెంకల లోతుందా, నడులెత్తు లోతుందా? ఏది లోతులో ఉంది నీ భక్తి? జ్ఞాపకం చేసుకో ఒకసారి. దేవునికి దూరంగా ఉన్న నీవేమి కూడా చేయలేవండి. దేవునికి దూరంగా ఉన్న నీవేమి సాధించలేవండి. దేవునికి దూరంగా ఉంటే నేను సాధించగలనంటే ఆత్మీయతను సాధించలేము. ఆత్మీయత రాదండి. లేఖనం సెలవిస్తుంది, ప్రార్థించేవాడంట పాపం చేయడంట, పాపం చేసేవాడంట ప్రార్థన చేయడంట. కాబట్టి ఒకవేళ ఇటువంటి మాటల్లో మన జీవితం ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. చిన్న మందిగా ఉన్నప్పటికీ, కొద్ది మందిగా ఉన్నప్పటికీ, ఇద్దరు ముగ్గురుగా ఉన్నప్పటికీ, లేదా 10 మందిగా ఉన్నప్పటికీ మనం దేవుడి యొక్క మాటకు సరెండర్ అవ్వాలి. దేవుడు మనం పిలుస్తున్న ఒంటరిగా ఉన్న సమయంలో మనం పాడుకున్నాగా, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను. అందరూ అంటారంట, నేనున్నా పర్లేదులే, ఏం కాదులే, కానీ నేను చూసుకుంటాలే. ఏమండి అంటున్నారేమో, ఆ మాటలో పడిపోతున్నారేమో, ఆ ఉచ్చులో పడిపోతున్నారేమో. చివరికి నేను విడిచిపెట్టేసి ఉన్నాను నేనున్నాను అన్నారు అందరూ, కష్టాలలో వారంతా కదలిపోయారు. అక్కర్లానిక పర్లా, కానీ ఏం కాదులే. కానీ ఇదే చిన్నరావూరు ప్రాంతం పార్కు, చిన్నరావూరు పార్కులో 30 సంవత్సరాల వెనక్కి వెళితే ఒకప్పుడు పార్క్ ఎలా ఉండేది తెలుసా? చక్కగా ఆడుకోవడానికి 2 సొరంగాలు ఉండేవి.
జారాబండ ఉండేది, చిక్కగా ఉండేది, బాగుండేది. దాంట్లో చెరువు ఇప్పటిగా ఉంది. ఆ చెరువులో 30 సంవత్సరాల కింద మా అన్నయ్య పడిపోయాడు, మా రెండో అన్నయ్య. ఉదయం పూట 8:30 స్కూల్కి వెళ్ళిన వాళ్ళం, సాయంత్రం 4:30కి వచ్చాం ఆడుకోవడానికి. మా అన్నయ్య దాటాక నేను వెళ్ళాను, నేను కూడా ఆడుకోవడం మొదలుపెట్టాను. చెరువులో ఈతేయడానికి తీసుకెళ్ళిన ఫ్రెండ్ ఏం కాదులేదు ఎవరా ఈతే అన్నాడు. ఈతేస్తాకి దూకిచ్చాడు. దూకిన తర్వాత ఈతేయడం రాదుగా. ఈతేయడం రానాడు ఏమవుతాడు? బతుకుంటాడా చచ్చిపోతాడా? చెప్పండి. దోకరా ఏం కాదన్నప్పుడు దూకేశాడు వాడి మాటని. ఇక దూకిన తర్వాత ఈతేయడం రాట్లా, మునిగిపోతున్నాడు, కుట్టుకుంటున్నాడు, విలవిల్లాడిపోతున్నాడు. విలవిల్లాడిపోతే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. పక్కన పోలీస్ ఆయన గబగబా దూకి నెల నుంచి బయటికి తీసి పట్ట మీద కాలేజ్ తొక్కి పట్ట తొక్కి అరిచేతులు వృద్ధి ఎక్కడి నుంచి వచ్చాను నాన్న, ఏ ప్రాంతం నుంచి వచ్చాను నాన్న, ఎవరు నానంటే అప్పుడు నేను సమాజంతో మా ఇల్లు పలానా చోట, మా ఊరు పలానా చోట, మా అమ్మగారి పలానా, మా నాన్నగారి పలానా అని చెప్తే ఆయనే దగ్గరుండి తీసుకొని వచ్చి దింపి వెళ్ళాడు. మా రెండో అన్నయ్య పైకి వెళ్ళాడు, కానీ నేను మాత్రం కింద ఏమన్నా. ఎందుకు తెలుసా? మా నాన్న చూశాడు, కింద ఉన్నా పైన రెండు కూడా వెళ్ళాడు. కనబడితే కొడతాడు, తాట తీస్తాడు. ఏం చేస్తాడు? కింద నీ సైడ్ నా మీద చెప్పాకయ్యా అని రైక్ చేస్తున్నాడు. ఆ ప్రాంతం చూస్తే ఇప్పుడు నాకు గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకు మాట చెప్తున్నా? ఏం కాదులే దూకో, ఏం కాదులే తాగు, ఏం కాదులే తినో, ఏం పర్లేదులే ఎంజాయ్ అని అంటారు కదా, అవునా కదా? చిట్ట చివరికి వచ్చే సమయాన్ని నేను విడిచిపెట్టి చెప్పండి వెళ్ళిపోతాను లేదా? ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. నొక్కసమైన మాటకి పేకాట కూర్చున్నారనుకో, పోలీసులు వచ్చారనుకో, అందరు కలిసి ఒకే చోట పరిగెడతారా? ఎవరి పని పరిగెడతారు? చెప్పండి. ఎవరి వారు నేను ఉన్నాను పర్లేదు అంటారా? చెప్పండి అమ్మా. అదే డ్రింక్ చేస్తున్నారనుకో, వాడు కూడా పోలీసు పట్టుకోవడం వచ్చారనుకో, ఏం చేస్తారు? ఒకే చోట ఉంటారా? నేను ఉన్నాలే అడేం చేస్తారు అంటారా? అన్నాడు అనుకో, తిట్టు తేలింది. ఏం తెలియదు? చెప్పండి, ఏం తెలియదు? వాతలు పడతాయి. అందుకని ఎటు పడతాడు. కానీ ఆ సమయంలో కూడా మనం అర్థం చేసుకుని మనం నమ్మి వీడితో వచ్చాం, వీడు మనం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎవరు లేని సమయంలో, ఒంటరి సమయంలో ఉన్నావా? అయితే ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో ఒక్కదాన్ని అనుకుంటున్నావేమో, నీ కుటుంబంలో నీ పిల్లలు ఉన్నప్పుడు నువ్వు ఒంటరిదాన్ని ఫీల్ అవుతున్నావేమో, నీ కుటుంబంలో నీ యజమానులు ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావేమో, బంధువర్గం ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావేమో, అందరూ ఉన్నప్పటికీ నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నామో, మంచం మీద పడుకొని కన్నీళ్ళు కాలుస్తున్న స్థితి ఇంతే, నా పరిస్థితి ఇంతే అని చెప్పి అందరూ అరుస్తున్నావేమో, రోదన చేస్తున్నావేమో. అయితే నా దేవునికి తెలియపోతున్న మాట, నువ్వు ఒంటరివి కానే కాదు. దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు ఒంటరివి కానే కాదు. ఎందుకు తెలుసా? దేవుడు నువ్వు చూస్తున్నాడండి. ఆయన చూస్తున్న దేవుడు, ఆయన చూసే దేవుడు కాదు, మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు కాదు, పేరు పెట్టి పిలిచే దేవుడు. ఆయన పిలిచే దేవుడే కాదు, నిన్ను ఆశీర్వదించే దేవుడు అని ప్రభువు పెడుతున్న దాసులుగా ఈ మధ్యాహ్నంలో మీకు తెలియపరుస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి దేవునికి దూరంగా ఉండి నీవు ఏ ఆశీర్వాదాలు కూడా పొందుకోలేవండి. అర్థమవుతుందా? కాబట్టి దేవుని మందిరానికి వద్దాం, దేవునితో సహవాసం చేద్దాం, దేవుని స్వరాన్ని విందాం. దేవుని స్వరం ఎలా ఉంటుంది అని ఎదురు చూస్తూ దేవుని కొరకై సిద్ధపడదాం, దేవుని చేత ఆశీర్వదించబడదాం. అబ్రహాము ఒంటరిగా ఉంటే దేవుని చేత పిలువబడి ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు నీవు కూడా ఆశీర్వదించబడాలి. యెహోవా రేవు దగ్గర ఇగో యాకోబు ఒంటరిగా ఉన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. సమూయేలు దేవుని మందిలో ఒంటరిగా ఉన్నాడు, దేవుని చేత పిలువబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు నేను ఆశీర్వదించడానికి పిలుస్తున్నాడు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసేయండి. ప్రార్థనలో దేవుని మందిరానికి దూరంగా ఉంటున్నావేమో, దైవ సన్నిధికి దూరంగా ఉంటున్నావేమో, లోక సంబంధ